హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఇవాళ మీకు మన గుంటూరులో రైల్వే స్టేషన్ని బాగా డెవలప్మెంట్ చేసి రీమోడల్ చేసి కట్టారనమాట. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు ఇది వచ్చి 7-8 ప్లాట్ఫామ్స్ అండి. అంటే మీకు తెలిస్తే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా 7-6 ఆ ప్లాట్ఫామ్లో ఆగుతాయి అన్నమాట. అక్కడ మొత్తం అంతా పగలగొట్టి ట్రాక్స్ అన్నీ బాగు చేసి రైల్వే స్టేషన్ని ఇట్లా బాగా కట్టారనమాట. చాలా చాలా బాగుంది. అసలు చాలా డెవలప్ చేశారు. అసలు ఎంత బాగుందంటే ఇది అసలు ఒక రైల్వే స్టేషన్లా లేదు, ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా, ఇంటర్నేషనల్ మ్యూజియం లాగా, ఒక పార్క్ లాగా అట్లా ఉందన్నమాట. చాలా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. చాలా విశాలంగా అసలు చాలా క్లీన్గా ఉందండి. రైల్వే స్టేషన్ అంటే ఒక రకమైన స్మెల్ అట్లా అనిపిస్తుంది కదా, అట్లా ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకి ఇంత విశాలంగా రైల్వే స్టేషన్ ఉండడం అనేది చాలా అరుదు కదా. పార్కింగ్ మనకి ఇంకోటి రైల్వే రెస్టారెంట్ అని చెప్పి అటు స్టేషన్లో ఉంటుంది. అది ఇప్పుడు రన్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ రైల్వే కోచ్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి టిఫిన్లు అన్నీ మనకు దొరుకుతున్నాయి అన్నమాట. ఐ లవ్ గుంటూరు అని కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నైట్ టైం ఎట్లా ఉంది ఈ స్టేషను, ఇప్పుడు వరకు మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్లో ఎట్లా ఉందో మీకు చూపించాను. నైట్ చూపిస్తున్నాను అనమాట. అసలు నైట్ అయితే కళ్ళు చెదిరిపోయినాయండి. అసలు స్టేషన్ అయినా ఇది లేక ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, పార్కా అట్లా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఐ లవ్ గుంటూరు అని చెప్పి చూసారు ఎంత చక్కగా ఉందో. చాలా చాలా బాగుంది. రైల్వే స్టేషను ఇట్లా ఇంత అందంగా, ఇంత ఆహ్లాదకరంగా ఉండడం అంటే చాలా చాలా మంచి విషయం కదండి. మీకు రైల్వే స్టేషన్ అయినా సరే ఆటోలు అన్నీ రెడీగా ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ తినడానికి అక్కడ రైల్వే కోచ్ రెస్టారెంట్ ఉంది. టీ, కాఫీ అన్నీ ఏ టైంలోనైనా సరే దొరుకుతున్నాయండి. ఈ రోజుల్లో మన దగ్గర మనీ ఉండాలంతే. చాలా ఈ శిల్పాలు చెక్కడం కూడా ఎంత బాగా చెక్కారంటే చాలా చాలా బాగున్నాయి. అసలు ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట. రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఇవన్నీ సహజం కదండి. అది కూడా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి అసలు బుద్ధుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా ఎక్సలెంట్గా చేశారనమాట. లైటింగు అక్కడ మొత్తం ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఎక్కడ పడితే అక్కడ పడుకోవటం అట్లా కూడా ఏమీ లేదనమాట. చాలా నీట్గా క్లీన్గా ఆ గడ్డి అదంతా పెంచడం, వాటర్, లైట్స్ ఎఫెక్ట్స్ చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు రైల్వే స్టేషన్ చూసినట్టయితే ఇదిగోండి చూడండి, రైల్ కోచ్ రెస్టారెంట్, మనకి ట్రైన్ భోగి మోడల్లో రెస్టారెంట్ అనమాట. ఇది అటువైపు ఉండేది క్లోజ్ చేసేసారు, ఇక్కడ ఓపెన్ చేశారనమాట. చాట్ స్టేషన్ అని, చాయ్ స్టేషన్ అని రకరకాల అనమాట. అసలు ఇంత విశాలంగా ఉండటం అనేది రైల్వే స్టేషను చాలా చాలా బాగుంది. ఇంకంతేకాకుండా మన రోడ్లు కానీ, ఇలా రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టేషన్స్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. చూసారా ఇదిగోండి ట్రైన్ ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది. మనకి ఏముంటుంది, పల్నాడు వస్తుందన్నమాట. మేము వెళ్ళిన టైంలో ఆ రోజు లేట్ అనుకుంటా 9:45 9:50 అయింది. పల్నాడు వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఇంత చక్కగా మన గుంటూరు స్టేషన్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ.